హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేసాను. తల్లికి వందనం పథకం అయితే జూన్ 12 తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది కదండి. కానీ ఈ పథకం గురించి ఎన్నో అనుమానాలు, జనాలందరూ కూడా ఎన్నో అనుమానాలతో అయితే ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్క మీ అనుమానాన్ని కూడా నేను నివృత్తి చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా ఈ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత గవర్నమెంట్లో అయితే కనుక అమ్మ ఒడి పథకం కింద ఉండేది. అమ్మ ఒడి పథకం అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక విద్యార్థికి లేకపోతే ఒక విద్యార్థినికి మాత్రమే అమ్మఒడి డబ్బులు అనేవి 15,000 రూపాయలు అనేవి జమ చేసేది ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వం అయితే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారు చదువుకుంటూ ఉంటే కనుక వారికి కంపల్సరీగా తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని అయితే మాట ఇచ్చింది. అంటే స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం అనేది అమలు చేస్తారని గవర్నమెంట్ అయితే హామీ ఇచ్చిందండి. ఇలా 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి లేకపోతే విద్యార్థినికి జమ కావాలంటే ఏ అంశాలను అయితే మనం సరిచూసుకోవాలో ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ముఖ్యంగా 3 విషయాలు అయితే సరిచూసుకోమని గవర్నమెంట్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందండి. అది ఏంటో, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో ఒకసారి నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే మొదటి నుంచి చివరి వరకు మీరు చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇతరులకు కూడా తెలిసి అనేక మంది వీడియో ద్వారా లబ్ధి పొందుతారు. ఇంకా నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ తల్లికి వందనం పథకం గురించి 3 విషయాలు ముఖ్యంగా సరిచూసుకోవాలని చెప్పాను కదండి. మొదటిదైతే హౌస్ హోల్డ్ డేటాబేస్లో కంపల్సరీగా పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా నమోదై ఉండాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్ అంటే మీకు ఇంతకు ముందు కూడా తల్లికి వందనం పథకం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు వాలంటీరు గృహాలని సందర్శించినప్పుడు మొబైల్ యాప్ అనేది ఉండేది. అది ఇప్పుడు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ఆ యాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి సచివాలయ సిబ్బందికి కొన్ని వాలంటీర్ క్లస్టర్లు ఇచ్చి వారికి అయితే ట్యాగ్ చేసి ఉన్నారు. అందులో ఎంప్లాయీ మొబైల్ యాప్ అనే యాప్ ఉంటుందండి. ఆ యాప్లో ప్రతి ఒక్కరూ కూడా మీ వాలంటీర్కి ఏ విధంగా అయితే మీరు వాలంటీర్ యాప్లో నమోదు చేయబడ్డారో అదేవిధంగా ఈ యాప్లో కూడా నమోదు చేయబడ్డారు. ఇంతకుముందు హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అని ప్రతి సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్కి ప్రతి ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ చేశారు కదండి. ఆ హౌస్ హోల్డ్ డేటాలో మీరు మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి. తల్లి పిల్లలు కూడా ఒకే హౌస్ హోల్డ్లో ఉండాలి. ఒకసారి మీరు ఈ పాయింట్ని అయితే సరిచూసుకోగలరు. ఈ పాయింట్ మీరు చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ కనుక మీ పరిధిలో ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ సచివాలయ ఉద్యోగ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కనుక వారి డేటాలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదండి ఇక్కడ నేను చూపించిన 3 పాయింట్లో ఫస్ట్ పాయింట్ గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంప్లాయీ మొబైల్ డేటా యాప్లో మీరు మీ పిల్లలు కూడా కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మాత్రమే తల్లికి వందనం పథకం అనేది మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఇప్పుడు కొత్తగా సెకండ్ పాయింట్ అయితే జత చేశారండి. ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ కూడా అప్డేట్లో ఉండాలి. కంపల్సరీగా అప్డేషన్లో ఉండాలని అయితే ఈ పాయింట్లో గవర్నమెంట్ వారైతే తెలియజేసి ఉన్నారు. సో ఇది కూడా మీ సచివాలయం పరిధిలో మీ పరిధిలోకి వచ్చే మీ సచివాలయం ఎంప్లాయీ గారు మాత్రమే దీన్ని కూడా చెక్ చేయగలరు. వాళ్ళ లాగిన్లో మాత్రమే అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీది ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 3వ పాయింట్ గురించి అయితే చెప్తున్నానండి. బ్యాంక్ ఖాతా కంపల్సరీగా యాక్టివ్గా ఉండాలి. మీరు ఏదైతే స్కూల్లో సబ్మిట్ చేశారో ఆ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉండాలి. అది మీ ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ అయితే చేయబడి ఉండాలండి. మీ ఆధార్ ఖచ్చితంగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికి లింక్ చేయబడి ఉంటే, అంటే ఏదైతే మీ ఆధార్కి లింక్ అయిందో అందులోనే మీ అమౌంట్ అయితే పడుతుంది. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారన్నది కాదు, కాకపోతే మీ అకౌంట్ మీ ఆధార్తో లింక్ చేయబడిందో దాంట్లో మాత్రమే డబ్బులు అనేవి జమ చేయబడతాయండి. ఇది కూడా మీరు అందరూ మీరు మీ మొబైల్లోంచి చెక్ చేసుకోవచ్చు. చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. అలా కాకుండా ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో జతపరుస్తున్నాను. ఇందులో చూపిస్తాను, చూడండి.
ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను కదండి, ఈ లింక్ ఇది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. లేకపోతే మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు ఈ సేమ్ అడ్రస్ని కొట్టినా సరే మీరు యుఐడిఏఐ సైట్లోకి వెళ్తారనమాట. అంటే ఆధార్ సైట్లోకి వెళ్తారు. ఆధార్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మై ఆధార్లో ఆధార్ సర్వీసెస్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుందండి. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. ఆ సైట్లోకి లాగిన్ అవ్వడానికి మీకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అంటుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ వచ్చిన క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అని ఉన్న దగ్గర ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ కొట్టండి. అప్పుడు మీ ఆధార్కి లింక్ చూసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా వస్తుందండి, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని. ఇలా రాదు మీకు. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఏ బ్యాంక్కి మీది ఆధార్ నెంబరు, మీది ఏ బ్యాంక్ నేము, బ్యాంక్ సీడింగ్ స్టేటస్, లాస్ట్ అప్డేటెడ్ డేటు ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఒకవేళ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంటే కనుక ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నా సరే, లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ పెడితే పోస్ట్ ఆఫీస్లో మీకు పోస్ట్ ఆఫీస్ బుక్ ఇస్తారండి అకౌంట్ ఓపెన్ చేసి. అదైతే కనుక మీకు ఎన్పిసిఐ డైరెక్ట్గా లింక్ అయ్యి వస్తుంది కనుక మీకు ఇంకే బాధ ఉండదు. లేదు అనుకుంటే కనుక మీకు ఇంతకు ముందు మీ ఖాతాలో తల్లికి అమ్మఒడి డబ్బులు పడితే కనుక అది కంపల్సరీ యాక్టివ్లో ఉంటుంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం రాదు. సో ఇదండి, ఈ విధంగా మీరు ఎన్పిసిఐ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇదండి మీరు హౌస్ హోల్డ్ డేటాబేస్లో చెక్ చేసుకునే విధానం. మరియు సెకండ్ పాయింట్ ఈకేవైసీ ఏ విధంగా చూసుకోవాలో అది కూడా చెప్పాను కదండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఎన్పిసిఐ కూడా ఎలా లింక్ చేసుకోవాలో, లేకపోతే మీది యాక్టివ్లో ఉందో లేదో ఎలా చూసుకోవాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్లో కంపల్సరీగా అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.